డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా చాలా ఏండ్లుగా అంబేద్కర్ పుట్టినరోజు ఏప్రిల్ 14వ తేదీన, ఆయన చనిపోయిన రోజు డిసెంబర్ 6వ తేదీన ఆయన ఆశయాల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఆయన లక్ష్యాల్ని అధాపాతాళంలోకి తొక్కాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఇవాళ అంబేద్కర్ యొక్క విగ్రహాలకి దండాలు పెడుతున్నారు, వంగి వంగి దండాలు పెడుతున్నారు. అదేవిధంగా ఆయన ఆశయాల్ని మాత్రం అధాపాతాళంలోకి తొక్కుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. విగ్రహాలకి దండలు పెట్టడం, దండలు వేయటం, ఆశయాల్ని మాత్రం సమాధి చేయటం అనేటువంటి వాళ్ళు కూడా ఇవాళ చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకొని ఆర్ఎస్యు వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కొలుస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కేవలం భారత రాజ్యాంగ నిర్మాతగా రిజర్వేషన్లు ప్రసాదించినటువంటి నాయకుడుగానే చూస్తూ ఉన్నారు. కానీ అంబేద్కర్ అంటే భారత సామాజిక వ్యవస్థని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థని, భారత రాజ్యాంగాన్ని విపులీకరించి విశ్లేషించి మన అందరి ముందు పెట్టినటువంటి మహనీయుడు అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రం మహూ పట్టణంలో 14వ సంతానంగా జన్మించాడు. ఆయన కులవివక్షని, అంటరానితనాన్ని ప్రత్యక్షంగా అనుభవించాడు. గుడిలోకి రానివ్వలేదు, బడిలో చదువుకోనియలే, చెరువులో నీళ్లు ముంచుకోనియలే. అదేవిధంగా అన్ని రకాల వివక్షల్ని ప్రత్యక్షంగా అనుభవించాడు. ఈ వివక్షలు, అంటరానితనం పోవటం కోసం నానా రకాల ప్రయత్నాలు చేశాడు. వీటన్నిటికీ బంధనాలుగా ఉన్నటువంటి 3000 సంవత్సరాలుగా ఈ దేశాన్ని మానసిక చట్టాల ద్వారా పరిపాలిస్తున్నటువంటి మనస్మృతిని తుదముట్టించాలనేటువంటి కంకణం కట్టుకోవడం జరిగింది. మహదీ చెరువు పోరాటం అనేటువంటిది ఒక పెద్ద పోరాటం, విరోచితమైనటువంటి పోరాటం. దళితులు చెరువులో నీళ్లు ముంచుకుంటే ఆ చెరువు మైలబడిపోతుందని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థ ఆ చెరువులో ఆవు పేడ కలిపి నీటిని పరిశుభ్రం చేస్తామని చెప్పారు. ఆ రోజే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తాడు, మనుషులు తాగాల్సిన నీళ్ళల్లో ఆవు పేడ కలిపారు మీరు. మనుషుల్ని మనుషులాగా చూడకుండా పశువుల్ని మనుషుల్లాగా చూసేటువంటి మీ యొక్క దుర్బుద్ధి ఇవాళ కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఎందుకు మమ్మల్ని గుడిలోకి రానియలేదు, ఎందుకు చెరువులో నీళ్లు తోడుకోనియలేదు, ఎందుకు బడిలో చదవనీయలేదు, ఎందుకు మనుషుల్లాగా చూడలేదంటానికి మూలం ఏమిటంటే మనుస్మృతి అనేటువంటిది కారణం. 3000 సంవత్సరాలుగా అది యథార్థంగా కొనసాగుతూ వస్తుంది కాబట్టి అని చెప్పి మనుస్మృతికి అగ్గిపుల్ల గీకి నిప్పు పెట్టి మహద్ చెరువు పోరాటం అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మిస్తాడు. దేవుని గుడిలోకి రానియకపోతే నాసిక్లో ఉన్నటువంటి కాలారాం దేవాలయంలోకి పెద్ద ఎత్తున మహిళల్ని, యువతరాన్ని తోడుకొని మరీ తీసుకొని వెళ్ళటం అనేటువంటిది జరిగింది. అందుకని ప్రతి వివక్షని అధ్యయనం చేశాడు. ఆ వివక్షను పారద్రోలటానికి ప్రత్యక్షమైనటువంటి పోరాటాలు నిర్మించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అధ్యయన లోతుల్లోకి మనం వెళ్ళగలిగితే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎలా నిలబడాలో చాలా స్పష్టంగా చెప్పాడు. సామ్యవాద సిద్ధాంతం ఎంత గొప్పదో చాలా స్పష్టంగా చెప్పాడు. అప్పటికే 1947లో రష్యాలో కార్మిక వర్గ నాయకత్వాన విప్లవం వస్తే రష్యాలో ఉన్నటువంటి సోషలిస్ట్ విప్లవం భారతదేశంలో రావాలని నేను కోరుకుంటున్నానని చెప్పేసి చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని విశ్లేషించడం జరిగింది. కానీ ఇప్పటికి మనం చూస్తున్నాం అంబేద్కర్ ఆశించినటువంటి లక్ష్యాలనేటువంటి ఎటువైపు పోయినాయి. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పాటు ఈ భారత రాజ్యాంగాన్ని రాసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను రాసిన ఈ రాజ్యాంగం వల్ల కేవలం ఓటు హక్కులోనే సమానత్వం వస్తుంది, 1 మ్యాన్ 1 ఓట్ 1 ఓట్ 1 వాల్యూ అని చెప్పేసి అంటాడు. 18 సంవత్సరాలు నిండినటువంటి యువతరానికి ఓటు హక్కులో మాత్రమే సమానత్వం వస్తుంది. ఆర్థిక స్వాతంత్రాన్ని, సామాజిక స్వాతంత్రాన్ని రాబోయే పాలకులు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కానీ ఇవాళ ఆర్థిక స్వాతంత్రం ఎక్కడుంది? 2 భారతాలుగా విభజితమై ఉంది. ఇవాళ 69 మంది కోటీశ్వర్ల యొక్క ఆస్తి, దేశంలో ఉన్నటువంటి 25% మంది ప్రజల యొక్క సగటు విలువతో సమానంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సామాజిక అసమానతలు అనేటువంటి ఇంకా పెట్టరేగిపోతున్నటువంటి చూస్తున్నాం. మనం కులవివక్ష, అంటరానితనం అనేటువంటిది చాప కింద నీరులా ప్రవహిస్తున్నటువంటి తీరును చూస్తున్నాం. సామాజిక స్వాతంత్రం ఎక్కడి నుంచి వస్తుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పిండు, ఈ రాజ్యాంగం ఒకవేళ నేనే లక్ష్యాల కోసమైతే ఈ రాజ్యాంగాన్ని రాశాను, ఆయనే చాలా స్పష్టంగా చెప్పాడు. రాష్ట్రాలు, మైనారిటీలు అనేటువంటి పుస్తకంలో చాలా స్పష్టంగా అంబేద్కర్ చెప్పిన మాటలు ఏమిటి? భూమి జాతీయీకరణ జరగాలి, పరిశ్రమల్లో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినాడు. కానీ ఇవాళ ఈ దేశాన్ని ఏలినటువంటి పాలకులు ఏం సాధించారు?
కోటీశ్వర్లకి ఆస్తులు కూడబెట్టారే తప్ప కూటికి గతి లేని వాళ్ళు బతుకులు మార్చలేకపోయారు అని చెప్పేసి రుజువైంది కదా మన కళ్ళ ముందు. ఈ దేశాన్ని ఏలిన పాలకుల యొక్క జెండాల రంగుల్లో మాత్రమే తేడా ఉంది, వాళ్ళ విధానాలన్నిటి కూడా ఒక తాను గుడ్డలో ఉన్నటువంటి ముక్కలే అనేటువంటిది రుజువైంది కదా. అందుకని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న వాళ్ళు అంబేద్కర్ ఆశయాల్ని సమాధి చేసేటువంటి వాళ్ళుగా మిగిలిపోతున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఒక్కటే మాటలు చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మతం గురించి ఏం చెప్పాడు? మతం అనేటువంటిది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది. ఆర్టికల్ 25 చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు అని చెప్పాడు. భారత రాజ్యాంగం రూపొందించినప్పుడు ఆర్టికల్ 14 నుంచి 19 వరకు చట్టం ముందు అందరూ సమానులే, అన్ని రకాల కులవివక్ష అంటరానితనం నేరం అని చెప్పాడు. కుల నిర్మూలన అనేది భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం అని చెప్పాడు. సర్వమత సమ్మేళనం ఉండాలని చెప్పేసి కోరాడు. లౌకికవాదానికి కట్టుబడి ఉండాలని చెప్పాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వంతో ఉండాలని చెప్పేసి కోరాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళే ఇవాళ ఆయన రాజ్యాంగాన్ని రద్దు చేయడం కోసం కుట్రలు చేస్తున్నారు. దురదృష్టకరమైన పరిణామం ఏమిటంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ సాధారణ రాజకీయ పార్టీ కాదు, అది ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్తో పనిచేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం. అంబేద్కర్ని మొక్కడం, అంబేద్కర్ ఆశయాల్ని తొక్కడం అనేటువంటిది కర్తవ్యంగా పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. మనం చూస్తున్నాం ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడం కోసం కుట్రలు చేస్తున్నది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు సుష్మా స్వరాజ్ చాలా స్పష్టంగా చెప్పింది, కేంద్ర మంత్రిగా ఉండి ఈ దేశానికి పవిత్ర గ్రంథం అంటూ ఉండాల్సి వస్తే అది భగవద్గీత ఉండాలని చెప్పింది. అంటే చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మనే వివాగశః అని చెప్పినటువంటి దాని వైపున అడుగులేసింది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అందుకనే రాజ్యాంగ హక్కులన్నింటినీ కాలరాస్తున్నది, ఒక్కొక్క పేజీని చింపేసుకుంటూ పోతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భగవద్గీతను పవిత్ర గ్రంథంగా నమ్ముతున్నది. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని పార్టీ బీజేపీ ఇవాళ అధికారంలో ఉంది. ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాది కాదు ఇది అని చెప్పేసి, మాకు ఆల్రెడీ రాజ్యాంగం ఉంది, అది మనుస్మృతి మా రాజ్యాంగం అని ప్రకటించిన పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది. ఈ దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించినటువంటి మహాత్మా గాంధీని చంపిన పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నది. అంతేకాదు ఈ జాతీయ జెండా మువ్వన్నెల జెండా ఏదైతుందో ఈ జెండా మాది కాదు, మాది కాషాయ జెండా అని చెప్పినటువంటి పార్టీ అధికారంలో ఉంది. 2 సార్లు నిషేధానికి గురైనటువంటి ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ ఈ దేశంలో దేశ ద్రోహానికి పాల్పడుతున్నటువంటి సంస్థగా గుర్తింపు పొంది నిషేధానికి గురైనటువంటి సంస్థ అడుగుజాడల్లో నడుస్తున్న పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారండి? ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పడవటం తప్ప వీళ్ళకు కొత్త విషయాలు ఏం తెలుసా అండి? మతం అనేటువంటిది వ్యక్తిగత విశ్వాసం అయితే మతాన్ని రాజకీయాలకు పులమటం అనేటువంటిది మతోన్మాదం. ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కార్మికులకి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎమరవేసుకోవాలంటే అర్థం ఏమిటి? విద్య, వైద్యం అనేటువంటిది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, సంక్షేమ రంగంలోనే ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే ఇవాళ విద్య, వైద్యం అనేటువంటిది కార్పొరేట్ శక్తుల చేతుల్లో కట్టబెట్టారు కదా. ఇవాళ గుండె జబ్బు వస్తే 10 లక్షల రూపాయలు కావాలంటే అది కట్టలేనటువంటి పేదవాడు, ఒక దళితుడు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాడు ఆ 10 లక్షల వెళ్ళక అప్పటి వరకు కొట్టుకుంటున్నటువంటి గుండె ఇంకా వేగమైపోయి ఇక్కడే చనిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. అంటే వైద్యం అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా, విద్య దక్కని పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. ఎవరి పక్షాన్ని నిలబడుతున్నాయి ఈ ప్రభుత్వాలు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పుకున్నాడు. కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి ఆర్టికల్స్ రూపొందించాడు. ట్రేడ్ యూనియన్ పెట్టుకోమని చెప్పాడు. కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో సమ్మె చేసే హక్కు కానీ, సంఘటితమయ్యే హక్కు కానీ, సంఘం పెట్టుకునేటువంటి హక్కు కానీ, కనీస వేతనం పొందే హక్కు కానీ, ఇవన్నీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ రూపంలో చెప్తే ఇవాళ కార్మిక చట్టాలన్నింటినీ కూడా 29 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా పెట్టి మొత్తం కార్మికుల యొక్క చెమటను తీసుకొచ్చి వాళ్ళ కష్టార్జితాన్ని మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతుంటే ఎవరి పక్షాన్ని నిలబడుతున్నది ఈ ప్రభుత్వం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అనేటువంటిది శిఖండి పాము లాంటిది. అంటే 2 తలల విషం నింపుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది. శిఖండి పాముకు 2 తలలు ఉంటాయి. ఒకవైపున సరళీకృత ఆర్థిక విధానాలు, మరొక వైపున మనువాద విధానాలని అమలు చేస్తున్నది ఈ ప్రభుత్వం. సరళీకృత ఆర్థిక విధానాలు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల్లో కట్టబెడితే, మనువాద విధానాలు అనేటువంటిది రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని పవిత్ర గ్రంథంగా చూస్తున్నది. రిజర్వేషన్లు రద్దు చూస్తున్నది. ఇవాళ దళితులకి, బలహీన వర్గాలకి అంతో ఇంతో రిజర్వేషన్లు అందుతున్నాయి అని చెప్పేసినంటే, ఎంతో కొంతమంది విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లోకి వచ్చారంటే రిజర్వేషన్లు కారణం. ఇవాళ ఈ రిజర్వేషన్ని రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. మనం చూస్తున్నాం ఇవాళ గుజ్జర్లు కానీ, పటేళ్ళు కానీ, అదేవిధంగా
అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయర్లు కానీ అనేక పద్ధతుల్లో ఉన్నటువంటి అగ్రకుల పెత్తందారులు కూడా తమకు రిజర్వేషన్లు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించాలని చెప్పేసి ఎందుకు చెప్తున్నారని చెప్పేసి అంటే ఈ రిజర్వేషన్లు అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఉండకూడదని చెప్తున్నారు. కాబట్టి రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ని స్మరించుకోవటం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం. ఈ రాజ్యాంగమే లేకుండా పోతే కనీస ప్రాథమిక హక్కులు లేకుండా పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మనం నెమరు వేసుకోవాలి. ఈరోజు ఢిల్లీలో ఎముకలు కొరికేటువంటి చలిలో కూడా మొత్తం రైతాంగం 3 వ్యవసాయ ఆర్డినెన్స్లు ఏదైతే రైతుకు ఉరితాళ్ళు వేసేటువంటి ఆర్డినెన్స్లు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. ఇది దేశభక్తుల యొక్క కర్తవ్యం. ఈ పోరాటానికి అన్నదాతలు నడిపేటువంటి పోరాటానికి అందరం సమిష్టిగా మద్దతు తెలియజేయటం అనేటువంటిది దేశభక్తియుతమైనటువంటి పోరాటం. ఏమిటి దేశభక్తి అంటే వాళ్ళు చెప్తున్నటువంటి సిద్ధాంతంలో ఎక్కడ అర్థం లేనటువంటి పద్ధతులు మనం చూస్తున్నాం. ఏమిటయా దేశభక్తి అని చెప్పేసారంటే ఆవును ప్రేమిస్తే దేశభక్తి అంటారు, కానీ అమ్మని ప్రేమించడం మాత్రం మర్చిపోతారు. అందుకే కదా మనం చూసాం హత్రాస్లో జరిగినటువంటి 19 ఏళ్ల దళిత యువతి పైన గ్యాంగ్ రేపుకు పాల్పడితే ఆమె నాలుక కోసేస్తే ఆమె నడ్డి విరిచితే ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంటే చనిపోతే కనీసం శవాన్ని కూడా కుటుంబానికి అప్పగించకుండా అంత్యక్రియలు జరిపితే ఏమనాల్చి ఈ ప్రభుత్వాన్ని? యోగి ఆదిత్యనాథ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల మీద మహిళల మీద దాడులు రోజువారీగా పెరుగుతుంటే, హింస చెలరేగుతుంటే ఈ ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం నమ్మకం ఉంది బీజేపీకి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారు కోతి పిల్లల్ని పక్కలో పెట్టుకొని ముద్దాడుతాడు, ఆవుల్ని ప్రేమిస్తాడు. ఆ రాష్ట్రంలో మతోన్మాదులకి రక్షణ ఉంటుంది, రేపిస్టులకి రక్షణ ఉంటుంది, గ్యాంగ్ రేపులకు పాల్పడే వాళ్ళకి రక్షణ ఉంటుంది, సన్నాసులకు రక్షణ ఉంటుంది. కానీ మహిళలకు రక్షణ ఉండదు, దళితులకు రక్షణ ఉండదు. ఇవాళ అంబేద్కర్ యొక్క రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసే కదా వీళ్ళ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రమాణం చేసే ముందు ఆలోచించాలి కదా, భారత రాజ్యాంగాన్ని ఏ రూపంలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది అనేటువంటి చిత్తశుద్ధి ఉండాలి కదా. అట్లా చూసుకుంటున్నప్పుడు రాజ్యాంగంలో ఒక్కొక్క ఆర్టికల్ని చెరపేసుకుంటూ పోతున్నారు, దళితులకు ఉన్నటువంటి అనేక చట్టాలని రద్దు చేస్తూ పోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989లో వచ్చింది. ఈ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేయాలని సుప్రీంకోర్టుతోటి కుయుక్తులు పన్నితే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం నడిచింది. భీమా కోరేగాంలో దళితులపైన దాడులు చేసింది. ఈ చట్టాన్ని కాపాడుకోవటం కోసం 11 మంది ఆత్మ బలిదానం కావాల్సి వచ్చింది, తుపాకీ గుండుకు బలి కావాల్సి వచ్చింది. తిరిగి చట్టాన్ని నిలబెట్టుకోవడం అనేది జరిగింది. దళిత గిరిజనులకు జనాభా దామాష ప్రకారం వస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని కంప్లీట్ రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. దళిత గిరిజనులకు ఉపయోగపడుతున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసింది ప్రభుత్వం. అందుకని అంబేద్కర్ ఆశించినటువంటి రాజ్యాంగ లక్ష్యాలకి తూట్లు పొడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఒకవైపున రిజర్వేషన్లను కాపాడుకోవాలి, ఒకవైపున రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ దేశం మత సామరస్యంగా వెలుగొందాలి తప్ప మరొకటి కాదు. మత ఉన్మాదం పేరిట మతాల మధ్యలో చిచ్చులు పెట్టి, కులాల మధ్యలో చిచ్చులు పెట్టి పీడిత వర్గాన్ని ఐక్యతను విచ్ఛిన్నం చేసేటువంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా మనం అందరం నిలబడాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ లక్ష్యం ఏమిటి? ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యం. ఈ దేశంలో ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేసేటువంటి దుష్ట సమాజం అంతం కావాలనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యం. అందుకని అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మనం మరొక్కసారి నెమరు వేసుకోవాల్సింది రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం, మతోన్మాద చెరసాల నుండి ఇవాళ మన దేశాన్ని రక్షించుకుందామని చెప్పేసి మనం ప్రతినబూనాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి దండలు వేసి దండాలు పెట్టడం ద్వారా అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళలేం. అంబేద్కర్ ఆశించినటువంటి అడుగులో అడుగు వేయటం అంటే అర్థం ఏమిటి అంటే కులవివక్షకి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం నడపటం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. కుల నిర్మూలన వైపు అడుగులు వేయటం అనేటువంటిది కీలకమైన అంశం. పీడిత వర్గంతో కలిసి వాళ్ళ అడుగులు వేయటం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. ఈ దేశంలో కార్మిక వర్గం, పీడిత వర్గం అందరితో కలిసి కార్మిక కర్షక ఐక్యతతో కలిసి కుల నిర్మూలన కోసం పాటుపడేటువంటి లక్ష్యాల వైపు మనం పయనం చేయాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవటం అని చెప్పేసినంటే మరొకసారి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పేసి అందులో భాగంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా పోరాటాలు నడుపుతున్నది. అదేవిధంగా కుల నిర్మూలన కోసం అడుగులేస్తుంది. కులవివక్ష అంటరానితనం ఎక్కడున్న దానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి కుల పరమైనటువంటి అసమానతలు ఏవైతున్నాయో ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ రామోజీపేట కానీ, కనిమెట్ట కానీ, గువ్వలేగి కానీ ఇట్లాంటి అనేక గ్రామాల్లో దాడులు
దాడులు, శివాజీ విగ్రహాల పేరిట దాడులు చేస్తున్నారు. అంబేద్కర్, పూలే విగ్రహాల పేరిట దళితులు, బలహీన వర్గాలు ముందుకొస్తే వాళ్ళ మీద ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఈ దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే కుల నిర్మూలన వైపు అరుగులు వేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుదామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను.